నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల చింతకుంట గ్రామంలో కాకతీయ కెనాల్ దగ్గర్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఓపెన్ జిమ్ సెంటర్ ప్రారంభించారు. ఈ యొక్క జిమ్ సెంటర్ అనేది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల ద్వారా అందించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీళ్ళు వేస్ట్ చేయదు అలా బట్టలు జరా అట్టి పోతే ఏమొస్తుంది నీళ్ళు రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఇనాగ్రేషన్ కాడ కుటుంబాల సీనా వచ్చింటే ఎమ్మెల్యే సార్ కొబ్బరి కొడుతుంది దివ్య నిర్మల నిర్మల స్వప్న దివ్య రామ రామదాక ఒకటి అంబేద్కర్ సంఘానికి ఒకటి ఒక్కట మాకు ఇబ్బంది ఇచ్చినాం ఇదైతే ఎమ్మెల్యే అవుతారా ఏ ఫీల్ కాడాలంటే ఎమ్మెల్యే టికెట్ అవుతుందా అంబేద్కర్ విగ్రహం కొంచెం రానోళ్ళు ఏమనుకోకూరి రచన మాట చెప్పు కొట్టుకున్నా మరి రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ. నేను లేకుండా తినాలి బలగం అట్లయితే ఓటు తీసేసి నాకు ఓటు ఉండా ఓటుండే కడి చేసుకోరు మీరు ఇది నీదే అన్న కబ్జా గ్రూప్ వరి ఒకటి లాంగ్ అందరల్లా దానికి బాగా అదైతే మళ్ళీ ఫ్రెష్ కలర్ నమస్కారం ఆ పని చేయి
అయితే చింతకుంట గ్రామంలో ఆరోగ్యానికి శేషంగా ఉండడానికి ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఒక మానసిక శరీర దారుఢ్యానికి అయితేనేమి అన్ని విధాల మంచి ఎదుగుదలకు మంచి ఆరోగ్యంగా ఉండడానికి గాను ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎస్డిఎఫ్ నిధుల నుంచి ప్రత్యేకంగా మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్ చేసిన 10 కోట్లలో ప్రతి గ్రామాన ప్రజలు బాగుండాలి, యువకులు శరీర దారుఢ్యాన్ని పెంచుకొని రేపు జరగబోయే పోలీసు ఎగ్జామ్లకైతేనేమి ప్రతి దాంట్లో ఉత్తీర్ణులై ఒక ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మరియు ఇంటికాడ ఎన్నో సమస్యలతోటి అతలకుతలం అనుకుంటా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపారు. దానికి గాను ఒక ఓపెన్ జిమ్ పెడితే గ్రామ ప్రజలు చేసి ఉదయం పూట కొంచెం యోగా, అదేవిధంగా ఇక్కడ ఓపెన్ జిమ్లో పార్టిసిపేట్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉండడానికి మంచిది, అది అవసరం. దానికి గాను ప్రజల ఆరోగ్య శ్రేష్టమే, ప్రజల ఆరోగ్య అభివృద్ధి బాగుండాలని ఒక కోరికతోటి, ఒక ఆలోచనతో, ఒక తపనతోటి ఈరోజు గ్రామంలో ప్రతి గ్రామానికి ఓపెన్ జిమ్ పెట్టడం జరిగింది. అటు ఓపెన్ జిమ్ మన చింతకుంట గ్రామంలో మోనన్న గారు అప్పుడు ప్రతిపాదించగా, అదేవిధంగా లక్ష్మణ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న విలేజ్ కమిటీ అధ్యక్షులు, సప్నాయుత, ఇంకా వేరే గ్రామ ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు, రాజకీయ నాయకులు, వివిధ హోదాలలో పనిచేస్తున్న శ్రేణులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా ఇది మాకు కావాలి అనడం జరిగింది. దానికి తోడుగా అభివృద్ధి పథకాలు కూడా కొన్ని రోడ్లు, డ్రైనేజీలు అయితేంది వాటి కూడా కావాలంటే వెంబడే అప్పుడున్న ఫండ్లోకి వెళ్ళి కొంచెం కేటాయించుకొని ప్రత్యేకంగా చింతకుంట గ్రామానికి పెట్టి అభివృద్ధి మా ధ్యేయం అనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలనే ఒక తపనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హాజరైన ప్రముఖులు, పెద్దలు, వివిధ పార్టీలు అయితే, వివిధ కులాలు అయితే, మతాలు అయితే, కుల మత వర్ణ వర్గ భేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ కలిసికట్టుగా వచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. మీ పురమల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి. చింతకుంట గ్రామానికి ఇచ్చేసిన మరి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్ గారికి గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి చక్కటి ఆలోచనతో ఈ కొత్తపల్లి మండలంలో ప్రతి గ్రామానికి కూడా ఈ ఓపెన్ జిమ్, మరి అలాగే హైబ్రిడ్ లైట్స్, కొన్ని రోడ్లకు సంబంధించిన నిధులు కేటాయించడం జరిగింది. మరి నా గ్రామంలోనే కృతజ్ఞత లేకుండా కొత్తపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాల తరఫున కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరొకసారి మా గ్రామానికి ఎల్లవేళ నీ సేవలు అవసరం. మరి వీరందరూ కూడా నిరంతరం నీ పక్షాన ఉండి నీ గెలుపు కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులే వీళ్ళంతా. వీళ్ళ కొత్త వాళ్ళు ఎవరు లేరు. వారందరూ కూడా నీకు చేతులైన సహాయం చేస్తూ మా గ్రామాన్ని అభివృద్ధి పరచవలసిందిగా మనసా వాచా కోరుతున్నాను. మరి తెలుగు నూతన సంవత్సర సందర్భంగా మరి మన చింతకుంట గ్రామానికి వచ్చి ఓపెన్ చేయడానికి కొరకు వచ్చిన సీనన్న గారికి సుస్వాగతం. అదేవిధంగా మరి మన మండల్ ప్రెసిడెంట్ స్వామిగౌడ్ గారికి, అదే మన అందరికీ మోహనన్న గారికి, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ గారికి, గౌడ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు గారికి, అదేవిధంగా మన రైతు సంఘం అధ్యక్షులు శంకరయ్య సార్ గారికి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, అదే మన సురేందర్ రెడ్డి గారికి, తమ్ముడు ఎల్లయ్య గారికి, బొమ్మ ఎల్లయ్య గారికి, ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం. టైం కాలతీతం చీకటి మన మాజీ వార్డు సభ్యులు మన సంపత్, దివ్య, స్వప్న, అందరు రంగనాయక్, తర్వాత సుధాకర్, వీళ్ళందరూ మన కార్యకర్తలు కూడా అందరూ వచ్చేసారు. మరి గురం సత్యగౌడ్ గారు, ఇంకా గోపాల నిర్మల మాజీ ఎంపీటీసీ గారు, మా అధ్యక్షులు పట్టం శ్రీనివాస్ గారు, ఇంకా ఎవరైనా ఒకవేళ మిస్ అయి ఉంటే అందరికి పేరు పేరున మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుర్మల సీనన్న గారు, మరి ఎస్డిఎఫ్ ఫండ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకు అలాట్మెంట్ ఇచ్చిండ్రో ఆ అలాట్మెంట్లకు వెళ్ళి
మరి మన చింతకుంట గ్రామానికి కూడా అన్న మరి మా కొత్తపల్లి మండలంలో అన్ని గ్రామాలకు ఇస్తున్నారు, మా గ్రామానికి కూడా మరి ఓపెన్ జిమ్ కావాలి, అదేవిధంగా అక్కడక్కడ కొంచెం చీకటి ఉంది ఇబ్బందిగా ఉందంటే హైమాస్ లైట్లు కూడా కావాలని అడిగిన కోరిక మేరకు ఒకటే మాట మీద మరి మంచి హృదయంతో మన గ్రామం మీద ప్రేమతోటి అన్న దాని ఏముంది మౌనన్న మనందరు కార్యకర్తలను కలిసి అడిగిన వెంబటే మనకి ఇది శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైమాస్ లైట్లు కూడా అక్కడొకటి అక్కడ పెట్టినాం, అయిపోయినాయి, ఓపెనింగ్కు రాలేదు అప్పుడు, కానీ తప్పకుండా మరి నువ్వు ఇవన్నీ ఇచ్చినావు, మరి మా గ్రామానికి ఓపెనింగ్కి రావాలన్న కోరిక మేరకు తను మరి మంచి హృదయం చేసుకొని మన గ్రామానికి ఈరోజు వచ్చినందుకు అన్నకు థ్యాంక్ యూ చెప్తూ, మరి అదేవిధంగా మన చింతకుంట గ్రామ ప్రజలు కూడా ఇప్పుడు ఈ రోజులలో కావాల్సింది డబ్బు ఎంతో సంపాదిస్తున్నారు, ఆర్థికంగా కొంచెం స్థిరపడే ఉన్నారు జనాలు. ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోతుంది ప్రతి ఒక్కరికి. ఆ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మరి ఇట్లాంటి కొన్ని ఇన్కమ్ ఉందైతే వ్యవసాయం పనులు చేసేటోళ్ళకు ఏదో చేసి మన ఆరోగ్యాలు కాపాడుకునే వాళ్ళం. కానీ ఈ మధ్యలో అన్నీ ఏంటంటే జిమ్స్ వచ్చినాయి. ఈ జిమ్ ద్వారా ఏంటంటే కొంచెం వ్యాయామం అవుతుంది శరీరానికి. అంటే వట్టిగా చేయాలంటే చేయలేము, ఉరకాలంటే ఉరకలేము, ఎక్సర్సైజ్లు వట్టిగా చేయాలంటే చేయలేము. ఒక యంత్రం మీద మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో అది ఈజీగా ఉంటుంది. నేను చూసిన ఇది మనం ఓపెన్ చేయకముందే పిల్లలు వచ్చిర్రు, ఒక 50 మంది పిల్లలు ఇక్కడ దీని మీద మనం ఓపెన్ వచ్చి పాపం వాళ్ళు ఇది కొంచెం టైం తీసుకునేది ఉంటే మన కార్యకర్తలకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తొందరగా చెప్పుడైందన్న. కాకపోతే ఏంటంటే ఇది మన రేపటి నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ 10 రోజుల దాకా మళ్ళీ మీరు దొరకరని చెప్పి సడన్గా ఇవాళ పెట్టుడైంది. ఇది క్యూరింగ్ కావడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి కార్యకర్తలు కూడా మరి లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి